ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు మనం కలవడానికి ఒక ఉద్దేశం, మన ముందుకు కొంతమంది మహిళా మనులు ఉన్నారు చూసారా, లక్ష్మీదేవి లాగా చక్కగా అలంకరించుకొని కూర్చున్నారు. ప్రతి ఒక్కరి మధ్యలో ఒక సందేహం, ధర్మ సందేహం, అది డైరెక్ట్గా మీ ద్వారా నివృత్తి చేసుకోవాలని ఇక్కడికి విచ్చేశారు గురుగారు. అయితే ప్రశ్న వారిదైనా సందేహం వారిదైనా మీరు చెప్పే సమాధానం చూసే సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కోట్లాది మందికి ఉపయోగపడుతుంది. మరి ముందుగా మీ అందరికీ స్వాగతం అండి. నమస్కారం. ప్రదీప్ జోషి గురుగారు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో గురుగారు ఎప్పుడు వస్తారా అని అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని మీ ప్రశ్న ఏంటో చెప్పండి. నమస్తే అండి గురుగారు. నా పేరు శోభారాణి. నేను మారేడుపల్లి నుంచి వచ్చానండి. నా సందేహం ఏమిటంటే, ఇది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో వచ్చే రెండో వారం వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం ఎంతో శ్రేష్టమైనది, ఆడవాళ్ళకి ఎంతో పవిత్రమైనది. అందరూ ఆ రోజే వ్రతం చేసుకోవాలని ఎంతో అభిలాషిస్తారు. కానీ ఆడవాళ్ళం కాబట్టి అందరికీ అదే రోజు వీలు కాకపోవచ్చు, అదే వారమే. మరటువంటిప్పుడు మొదటి వారము, మిగిలిన 3-4 వారాల్లో వ్రతం చేసుకోవచ్చా? దానివల్ల ఏమన్నా దోషమా? ఎందుకంటే లక్ష్మీదేవి కళ్ళలో, చారుమతీదేవి కళ్ళలో కనిపించి స్వయంగా చెప్పిన మాట పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం చేసుకోమని సూచించారు లక్ష్మీదేవి. అందుకని అదే రోజే చేసుకోవాలని ఈ మధ్య మాట వినిపిస్తూ ఉంది. మరి ఏది ఎలా చేసుకుంటే మంచిది వీలు కాని పరిస్థితుల్లో? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వాస్తవంగా మనకి ఈ ఉత్తరాయణము, దక్షిణాయనం అని 2 ఆయనాలు ఉంటాయి. చాలామందికి ఏంటంటే అసలు శ్రావణ మాసమే ఎందుకు ఈ వ్రతాలు చేయాలని చాలామంది కూడా తెలియదు. ఎందుకు శ్రావణ మాసం? కాలం గురించి మనం అర్థం చేసుకుంటే మనకి ఇది అర్థమవుతుంది. 2వ వారమే ఎందుకు, అమ్మవారు ఎందుకు చెప్పింది ఆ వారం అనడానికి ఫస్ట్ మనం ఒక అర్థం చేసుకుందాం. ఉత్తరాయణం, దక్షిణాయనం ఇవి ఉంటాయని మీ అందరికీ తెలుసా? తెలుసు. ఉత్తరాయణం అంటే ఏమిటి అంటే కనుక ఆధాన కాలము అంటారు. అంటే ఉత్తరాయణ కాలంలో మనకి ఎండాకాలం విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు జనవరి 14 నుంచి జూలై 14 వరకు మనకి పూర్తిగా ఎండాకాలం ఉంటుంది. అంటే దాన్ని ఆధాన కాలం అంటారు. అంటే సూర్యుడు మన నుంచి శక్తిని స్వీకరిస్తాడు. భూమి నుంచి శక్తిని మొత్తం కూడా స్వీకరించే సమయము ఆధాన కాలం అంటారు. ఓకే. ఆ తర్వాత దక్షిణాయన కాలాన్ని ఏమంటారు అంటే ప్రధాన కాలము అంటారు. అంటే ఇచ్చేటువంటి కాలం. తీసుకునే కాలం ఒకటి ఉంటుంది, ఇచ్చే కాలం ఒకటి ఉంటుంది. కానీ విచిత్రం చూడండి, తీసుకునే కాలంలో ఎక్కడ కూడా శూన్యమాసాలు లేవు. అంటే దేవుడు మనకి ఏదైనా శక్తి తీసుకుంటాడు అనుకోండి, శూన్యమాసాలు లేవు అక్కడ. అంటే ఎలాంటి పెళ్ళిళ్ళు పనికిరాని మాసాలు ఏమి ఉండవు. ఎందుకోసమంటే మనకి ఉత్తరాయణం స్టార్ట్ అయింది అనుకోండి, మాఘమాసము, పుష్యమాసంలో ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. సో మాఘమాసము, తర్వాత పాల్గొన మాసము, తర్వాత చైత్రమాసము, వైశాఖ మాసము, జ్యేష్ఠ మాసం. ఈ 6 నెలలు పెళ్ళిళ్ళు కార్యక్రమాలు ఉంటాయా? ఉంటాయి. ఈ 6 నెలలు పెళ్ళిళ్ళు కార్యక్రమాలు ఉంటాయి. మాఘమాసంలో పెళ్ళిళ్ళు చేయొచ్చు, తర్వాత పాల్గొన మాసంలో పెళ్ళిళ్ళు చేయొచ్చు, చైత్ర మాసంలో కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. కానీ చైత్రమాసం కూడా పనికి వస్తుంది. వైశాఖంలో పెళ్ళిళ్ళు చేస్తారు, జ్యేష్ఠంలో పెళ్లి చేస్తారు. సో మళ్ళీ ఆషాఢంలో ఒక 15 రోజులు వస్తాయి, అప్పుడు చేయరు. అంటే ఉత్తరాయణ కాలంలో అంటే దైవం మనల్ని స్వీకరించే టైంలో మనం ఎన్నైనా శుభకార్యాలు మనం చేయొచ్చు. అప్పుడు ఆ శక్తి అంతా ఎవరు తీసుకుంటారు అంటే దైవం తీసేసుకుంటుంది. అంటే మన పూర్వజన్మ కర్మలన్నింటినీ కూడా వాటి కర్మఫలం అంతా నశించాలి అని అంటే ఉత్తరాయణం. ఇహ జన్మలో మనకు సుఖం రావాలి అంటే ఏంటి? ప్రధాన కాలం. అంటే మనకి సూర్యుడు వర్షం రూపంలో మనకేం చేస్తాడు? చక్కగా ఆయుర్వేద గుణాలు కానీ నీటిని ఇస్తాడు. ఇది మన కంటికి కనబడడానికి. కానీ ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీలో ఏం జరుగుతుంది అని అంటే ఆషాఢ మాసం శూన్యమాసం అయిపోతుంది. నెక్స్ట్ మనకేం స్టార్ట్ అవుతుంది? శ్రావణ మాసం. అంటే మనకి యూనివర్స్ నుంచి శ్రీ మహావిష్ణువు, ఆ మహాలక్ష్మీదేవి మనకి ఎనర్జీ ఇస్తుంది. ఆ ఎనర్జీ ఇచ్చే టైమే శ్రావణ మాసం. అందుకోసమే తరతరాలుగా మన వాళ్ళు శ్రావణ మాసం వ్రతాలు చేస్తూ ఉన్నారు. అందుకోసం దక్షిణాయనంలో 3 నెలలు చాలా కీలకం. శ్రావణ మాసం, ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం. ఈ 3 నెలలు మనము వ్రతాలు, పూజలు అన్నీ చేస్తాం. కార్తీక మాసం వ్రతం చేస్తాం, ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులు చేస్తాం. ఇవన్నీ ఎందుకోసం అంటే ఇహలోక సుఖం గురించి. అయితే మీరు అడిగారు 2వ శుక్రవారమా 3వ శుక్రవారమా అని. ఏదైనా సరే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారము చాలా శ్రేష్టమైంది. ఎందుకోసం అంటే ప్రధాన కాలము లోపల
అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మనకి సూర్యుడు ఉదయిస్తున్నాడు అని మనకు కనిపిస్తుంది. ఎప్పుడు 5:30కి లేచామనుకోండి, వెలుగు ఉంటుందా ఉండదా? కాస్త వెలుగు ఉంటుంది, కానీ సూర్యుడు కనపడదు. కానీ 6:30కి చూస్తే వెలుగు వచ్చేస్తుంది, సూర్యుడు కనిపిస్తాడు. అలాగే ఉత్తరాయణం దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలో, అంటే మనకి ఎర్లీ మార్నింగ్ 5:30 అయినట్టు. సో శ్రావణ మాసంలో శుక్రవారం అంటే సూర్యోదయం అయినట్టు, అంటే మన పితృదేవతలకి సూర్యోదయం అవుతుందన్నమాట ఆ టైంకి. సో అందుకోసమని అది లక్ష్మీదేవి పూర్తిగా అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి సమయం, సంధ్యా సమయం. అంటే యూనివర్సల్లో ఒక సంధ్యా సమయం, అంటే సంవత్సరానికి కనుక తీసుకుంటే సంవత్సరానికి కూడా సంధ్యా సమయం ఉంటుంది. మనకెట్లాగైతే కనుక సూర్యోదయ సూర్యాస్తమాలు 24 గంటలకు ఉంటాయో, అట్లాగే చంద్రుడి మీద మనము కనుక ఉంటే కనుక చంద్రమండలం మీద ఉంటే 15 రోజులకు ఒకసారి మాత్రమే సూర్యుడు కనిపిస్తాడు, 15 రోజులు సూర్యుడు కనబడ్డు. అందుకోసమే చంద్రయాన్ ఎప్పుడు దించారు? 23వ తారీఖు అష్టమి రోజున దించారు. అది ఏ అష్టమి? శుక్లపక్ష అష్టమి. అంటే అక్కడ సూర్యోదయం అవుతుంది, అక్కడ చంద్రుడి మీద సూర్యోదయం అవుతుంది. అలాగే ఈ శ్రావణ శుక్రవారము ఏది పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారంలో ఏంటంటే ఈ యూనివర్సల్లో ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది మన మీదకి వస్తుంది. ఇది అదృష్టాన్ని ఇవ్వడానికి, ధన సంపదను ఇవ్వడానికి ఆ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ వచ్చి ఎప్పటిదాకా ఉంటుందంటే ధనుర్మాసం వరకు ఉంటుంది, అంటే డిసెంబర్ 22వ తారీఖు వరకు ఉంటుంది. ఆ ఎనర్జీని మనం ఒడిసి పట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఒక కలశం పెట్టుకొని ఒక సంకల్పం చేసుకొని పూజ చేసుకోవాలి. కాబట్టి మీరు అన్నట్టుగా స్త్రీలకి ఋతుక్రమ రీత్యా కానీ, ఏదైనా ఒక సమస్యల రీత్యా కానీ, ఉద్యోగ సమస్య రీత్యానో వాళ్ళకి ఆ పౌర్ణమికి ముందు శుక్రవారం వ్రతం చేసుకోవడం కుదరలేదు. అప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచి ఎప్పటి వరకు ఎనర్జీ ఉంటుందని చెప్పాను? డిసెంబర్ 22వ తారీఖు వరకు మనకి ఆ ఎనర్జీ భూమి మీద ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత పౌర్ణమి తర్వాత కూడా మనము చేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి దోషం లేదు. కానీ భక్తి చాలా ప్రాధాన్యమైనటువంటిది. చాలామంది వరలక్ష్మి వ్రతం చేస్తారు, కానీ శ్రీ సూక్తం ఎవరూ చదువుకోరు చాలామందికి. అంటే అష్టోత్తరం చదివేసుకుంటారు, శ్రీ సూక్తం చదవరు. శ్రీ సూక్తం తప్పకుండా మీరు వినండి. మీకు సుమన్ టీవీలోనే శ్రీ సూక్తం ఆడియో కూడా ఉన్నాయి, మీకు యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా శ్రీ సూక్తం వినండి. అందరూ కలిసి కథ డిస్కస్ చేసుకోండి. ఎందుకు చారుమతి కళ్ళలోకి వచ్చి అమ్మవారు ఎందుకు చెప్పింది? మరి చారుమతికి ఓన్లీ చెప్పిందే, చారుమతి ఒక్కతే చేసుకోవాలి కదా, చేసుకోలేదు. ఏం చేసింది? ఇరుగు పొరుగు అందరినీ పిలిచిన తర్వాత వ్రతం అయిపోయింది. వ్రతం అయిపోయిన తర్వాత మొదటి ప్రదక్షిణలు చేస్తే అందరికీ ఖాళీ అందలు వచ్చాయని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ 90s 2000లో పుట్టిన వాళ్ళు ఇదంతా బుల్షిట్, అదేదో కట్టుకుంటే కాళ్ళకి గజ్జరేట్లు వస్తాయి, అవన్నీ జరిగేటివి కావు అని ఇట్లా చాలామంది అంటారు. అలా ఎవరైనా అనుకుంటే కనుక మీరు తప్పకుండా ఒక యోగి ఆత్మకథ పుస్తకం తప్పకుండా చదవండి. ఎందుకోసమంటే ఈ ప్రపంచంలో మనకి కంటికి కనబడేది చాలా తక్కువ, కంటికి కనబడేది చాలా ఎక్కువ. ఇప్పటికీ నేను హిమాలయ యోగులు బాబాల దగ్గరికి వెళ్తాను, వాళ్ళు కనికట్టు విద్య తెలిసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నా ముందే నాకు 2000 రూపాయల నోట్లు 1,00,000 కట్టని ఇంత పెద్ద చూపించారు నా కళ్ళ ముందే. ఇదిగో నీకు 2000 నోట్లు చూస్తావు, ఇదిగో చూడు అని చెప్పి చూపించారు. తీరా చూస్తే ముడితే అక్కడ లేవు, కానీ కనికట్టు విద్య వాళ్ళు చూపించారు, నా కంటికి మాత్రం కనిపించింది. అట్లాగే గాల్లో నుంచి కూడా రత్నాభరణాలు తీసిచ్చారు. ఇప్పుడు పుట్టపర్తి సత్యసాయిబాబా గారిని తీసుకుందాం, వారి గురించి చాలామంది చెడు ప్రచారాలు చేశారు. నేను చిన్న ఉన్నప్పుడు వారి గురించి చెడు ప్రచారాలు చేసినప్పుడు నమ్మలే, నిజంగానే వీళ్ళు చెప్పింది కరెక్టే, ఏదో దొంగ బాబాలు అని నేను అనుకున్నా. నేను ఏదైతే యూనివర్సల్కి క్వశ్చన్ ఇచ్చానో నాకు పుట్టపర్తి సత్యసాయిబాబా గారు నాకు ఆ సమాధానం పంపించారు నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తికి సాయిబాబా గారు ఏంటంటే ఒక గోల్డ్ రింగ్ ఇచ్చారు. ఆయన ఇలా అని గోల్డ్ రింగ్ ఇచ్చారు. ఇస్తే ఆయన కూడా అనుకున్నాడట, బాబా గారు ఇచ్చారు సంతోషమే, ఏదో కనికట్టు ఏమో అని అనుకున్నాడట. అది ఏమైందట అంటే కాలక్రమేణా అది కట్ అయిపోయింది. కట్ అయిపోయిన తర్వాత అది నిజంగా బంగారమే కట్ అయిపోయింది. తర్వాత ఈయన ఎవరు కంసాలి దగ్గరికి వెళదాము చేపిద్దామని అనుకుంటున్నాడు, కుదరట్లే, తీసి లోపల పెట్టాడు. తర్వాత ఒకరోజు ఎవరో కంసాలి ఫోన్ చేశాడు, అరే పని ఉంది కదరా, నాకు గోల్డ్ రింగ్ ఉంది, అది చేయించుకోవాలి, అది పెట్టుకున్నంతసేపు నాకు అదృష్టం వచ్చింది, అది తీసిన తర్వాత నాకు కలిసి రావట్లేదు అని చెప్పి లాకర్ తీసి అది తీసేసరికి అది యాజ్ ఇట్ ఈజ్ ఉంది, అది తెగిపోయింది. ఆటోమేటిక్గా అదే కనెక్ట్ అయిపోయింది, అదే సెట్ అయిపోయింది. ఇది ఆ వ్యక్తి నాకు స్వయంగా చెప్పాడు. నేను అసలే నమ్మని వ్యక్తిని. నేను ఆ రోజు నుంచి అప్పటి వరకు నేను పుట్టపర్తికి పోలేదు. ఆ తర్వాత పుట్టపర్తి పోయేసి వచ్చాను. నేను పుట్టపర్తికి నేను వెళ్ళిన తర్వాత కూడా నాకు చాలా మార్పులు వచ్చాయి. అక్కడ ఒక స్లోగన్ రాస్తారు, లవ్ ఎవర్, హర్ట్ నెవర్, సర్వ్ ఎవర్.
అంటే అందరినీ ప్రేమించండి, ఎవరిని ద్వేషించకండి, సేవ చేస్తూ ఉండండి. ఈ 3 మాటలు నా జీవితాన్ని కూడా మార్చేసాయి. అందుకే వరలక్ష్మి వ్రతంలో అందెలు వచ్చాయి, ఆభరణాలు వచ్చాయంటే ఇవి అందెలు ఆభరణాలు మీకు లైవ్గా రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో తప్పకుండా అమ్మవారు ఆ వరాన్ని ఇస్తుంది, గ్యారంటీగా ఇస్తుంది. ఇలాంటి మిరాకిల్స్ నా లైఫ్లో చాలా జరిగాయి, ఎంతోమంది విషయంలో జరిగాయి. అదొక్క మీకు ఉదాహరణ చెప్పాను. కాబట్టి వరలక్ష్మి వ్రతము అందరూ తప్పకుండా చేయండి. మీరు ఒక్కళ్ళు చేసుకోవద్దు, ఇలా ముత్తైదులందరినీ పిలిచి కలిసికట్టుగా చేసుకోండి, బాగుంటుంది. రైట్ గురుగారు, వరలక్ష్మి వ్రతం టాపిక్ వచ్చింది కాబట్టి మొన్న ఈ మధ్య నేను జయక్క ఇద్దరం కలిసి శ్రీవాణి గారి ఇంటికి వెళ్ళాం గురుగారు. అక్కడ ఒక 2 నిమిషాల పాటు మాకు డిస్కషన్. దేనికి అంటే వాయనం ఇచ్చేటప్పుడు ఇదిగోండి ఇలా తీసుకోవాలా, ఈ ఫ్రంట్ కొంగుతో తీసుకోవాలా అన్నది ఒకటి, ఎలా తీసుకుంటే ఏం వాయనమే కదా అని ఒకవైపు డిస్కషన్ అయితే, ఇలా తీసుకోవాలంటారు మా పెద్దలని నేను, ఇలా తీసుకోవాలి భిక్షాందేహి అన్నట్టు అని ఒకరు, మరొకరేమో ఇటు తిప్పి తీసుకోవాలని ఒకరు. నిజంగా ఈ క్లారిటీ నాకైతే కావాలి. విషయం ఏంటంటే మీ అందరికీ ఓడి బియ్యం అని తెలంగాణలో వినే ఉంటారు. తెలంగాణ సాంప్రదాయం అయితే ఓడి బియ్యం తప్పకుండా ఉంటుంది. ఒడి అంటే ఏమిటి? మీరు అందరు చిన్నపిల్లల్ని ఎత్తుకున్నారు కదా, మీ అందరు పిల్లల్ని ఎత్తుకున్నారు. ఒడి అంటే ఏమిటి? ఇదే కదా ఒడి అంటే ఇది. ఇక్కడ మనకి అనాహత చక్రం ఉంటుంది, మనకి చక్రాలు ఉంటాయి, 6 చక్రాలు ఉంటాయి. ఇది మనకి సహస్రార చక్రం, ఇది మనకి ఆజ్ఞా చక్రం, ఇది విశుద్ధి చక్రం. ఈ 3 చక్రాలు పైన. తర్వాత మనకి అనాహత చక్రం అని హృదయ స్థానంలో ఉంటుంది. ఆ తర్వాత మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రాలు, ఇవి కింద భాగంలో ఉంటాయి. ఈ రెండింటిని అనుసంధానం అంటే కింద 3 చక్రాలు ఉంటాయి, పైన 3 చక్రాలు ఉంటాయి. మధ్యలో ఉండే చక్రం పేరేంటి? అనాహత చక్రం. అంటే అది హృదయ స్థానం. శరీరానికి మొత్తం కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది? ఇక్కడ నుంచే కదా, అనాహత చక్రం నుంచే కదా బ్లడ్ సర్క్యులేషన్ నుంచి. సో దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఒడి పట్టి తీసుకోవడం. అంటే అనాహత చక్రానికి, మణిపూరక చక్రానికి అంటే పంచండి, మీరు కూడా అనుభవించండి. ఒడి అంటే ఏంది? ఇక్కడ ఉంటుంది. నాభి చక్రానికి, అనాహత చక్రానికి మధ్యలో ఉండేది ఒడి. సో మనం ఒళ్ళో పాపను ఎత్తుకున్నామంటే ఏంటి? ఇదే కదా. సో ఒడి నింపడము, వాయనం ఇవ్వడం అంటే ఏంటి? ఒడి నింపడం. అంటే వాళ్ళు అనుభవించాలని చెప్పి, వాళ్ళు ప్రతి ఒక్కరికి పంచే శక్తి వాళ్ళకి రావాలని చెప్పి మీరు వాళ్ళకి చీరలో లేకపోతే బియ్యము, మీకు తోచిన ఏవైతే సౌభాగ్య వస్తువులు మీరు వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఒడి నింపాలి కానీ కొంగు నింపకూడదు. ఇది కొంగు, ఇది దులుపుతే పోయేది. సో కొంగు కాదు, కొంగు అంటే ఇది చిట్ట చివరిలో ఉండేది. కాబట్టి కొంగులో తీసుకోకూడదు, ఒడిలోనే తీసుకోవాలి. అందుకోసమే లేకపోతే ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఓడి బియ్యం పోసేటప్పుడు పెళ్ళిళ్ళ దగ్గర ఏం చేస్తామంటే మేము వాళ్ళకి, మీరు ఇందాక అన్నారు కదా ఇలా చుట్టు తీసుకోవాలా అని మీరు అన్నారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఇంత 5 కిలోల బియ్యం వేస్తారు. ఎక్కడ పడుతుంది? ఒడి పట్టదు కదా ఒడి బియ్యం పోసేటప్పుడు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక ప్రత్యేకంగా ఒక చీర తిప్పుతారు, ఆ చీరని చుట్టినట్టుగా దానికి ఎక్స్టర్నల్గా ఎక్స్ట్రా చీర చుట్టి అప్పుడు ఇక్కడ పట్టుకుంటారు. అప్పుడు కూడా మధ్య క్లాతే తీసుకోవాలి తప్ప మళ్ళీ చివరి క్లాత్ తీసుకోకూడదు, పళ్ళు తీసుకోకూడదు, మధ్యలోనే తీసుకోవాలి. దానితోటి ఒడి నింపడం వల్ల ఏంటంటే, ఒడి బియ్యం ఎందుకు పోస్తారు, వాయినాలు ఎందుకు ఇస్తారు అంటే, 10 మందికి నువ్వు అన్నం పెట్టమ్మా, నువ్వు అన్నపూర్ణ అయ్యి నువ్వు అందరికి అన్నం పెట్టాలి. గృహస్థాశ్రమం నియమం ఏంటంటే కనుక ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఇల్లాలు, ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కడుపు నిండి అన్నం పెట్టి పంపించాలి. అది చుట్టాలైనా శత్రువైనా ఎవరైనా సరే అన్నం పెట్టి పంపించాలి. సో కాబట్టి అమ్మ ఎవరికైనా అన్నం పెట్టమ్మా, నువ్వు అన్నపూర్ణ అవ్వమ్మా అని చెప్పేసి తల్లిగారు వాళ్ళు పిలిచి ఒడి బియ్యం పెడతారు. అట్లాగే మీరు వ్రతాలకు వెళ్ళినప్పుడు మీ అందరికీ ఒడి నింపి పంపిస్తారు. అంటే అనుభవించు, అందరికీ పంచు అనేది చెప్పడమే సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం, వాయనం ఇవ్వడం అంటే. రైట్, గట్ ఇట్? ఎస్, 100% గురుగారు.